అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేకపోవడంతో 14 ఏళ్ల గిరిజన బాలిక మృతి చెందింది. హుకుంపేటలోని బూర్జు పంచాయతీ సులిపకన్ గ్రామానికి చెందిన చిట్టం జ్యోతి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. దీంతో మధ్యవలసకు సుమారు 6 కిలోమీటర్లు డోలీలో తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. 2.5 గంటల పాటు ఎదురు చూసిన అంబులెన్స్ రాలేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి వైద్యం అంది ఉంటే తమ కుమార్తె బతికి ఉండేదని రోధిస్తున్నారు. జ్యోతి కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు సులిపకన్, ఎగసల్తంగి, దిగసల్తంగి, కొండైపాడు, సొంటారిపాడు గ్రామాలకు వెంటనే తారు రోడ్లు నిర్మించి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. గ్రామాల్లో రహదారి సదుపాయం లేక గిరిజన ప్రజలు చనిపోతున్నారు. అలాగే ఎక్కడో ఒక దగ్గర డోలి మోతలు కనిపిస్తూనే ఉంది. నివారణాన్ని వింటున్నారు ఎక్కడ అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థులు మరణిస్తున్నారు. ఒక పక్క డోలి మోతలతోటి గిరిజనులు మరణిస్తుంటే ఇంకా కాలక్షేపం చేస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ప్రభుత్వం మొండి వైఖరి ఇకనైనా వీడాలని చెప్పేసి గిరిజనుల ప్రాణాలని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిల్లుబుక నుంచి మధ్య వలస 6 కిలోమీటర్లు తీసుకెళ్ళింది. తెలీదు, నేను కూడా పాపకి మరి అన్నతగిరి వెళ్ళి ఉండేను. మరి సడన్ గా చచ్చిపోయిన తర్వాత 2 గంటలకి మేము ఫోన్ చేసాము. ఫోన్ చేసిన తర్వాత కూడా మరి అంబులెన్స్ మరి వస్తుంది అని చెప్పారు, కానీ అంబులెన్స్ కూడా ఇంకా మరి ఆ టైంకి మరి ఫోన్ చేస్తే కూడా రాలేదు. రహదారి సౌకర్యం లేక అలాగే 108 అంబులెన్స్ సకాలంలో రాక గిరిజన బాలిక మృతి చెందిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? నరేష్, అల్లూరు జిల్లా ఏజెన్సీలో గిరిజనులు ఇప్పటికీ కూడా డోలి మోతలు తప్పడం లేదని చెప్పుకోవచ్చు. పక్క గర్భిణీలు, మరో పక్క వైద్య సేవలు అందించాలంటే శిఖరాగ్ర గ్రామాలకి గిరిజనులకు ఈ డోలి మోతలు శరణ్యంగా మారుతున్నాయి. అయితే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత డోలి మోతలు లేకుండా శాశ్వత పరిష్కారం చెప్తున్నారు. కానీ కేవలం మాటలే పరిమితం తప్ప ఇది శాశ్వత రూపం దాల్చలేదని చెప్పి గిరిజన సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటున్న ఈ డోలి మోతల కారణంగా ఒక బాలిక మృతి చెందిన విషయానికైతే మాత్రం ప్రభుత్వం దీన్ని బాధ్యత తీసుకోవాలి. దీనికి నష్టపరిహారంగా ప్రభుత్వం 10 లక్షలు చెల్లించాలంటూ కూడా గిరిజన సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. హుకుంపేట మండలం బూర్జు పంచాయతీ తిరుపతి గ్రామానికి చెందిన 14 ఏళ్ల చిట్టం జ్యోతి రహదారి సదుపాయం లేకపోవడంతోనే చెందినట్టు కూడా ఆ గిరిజన గ్రామాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే అంబులెన్స్ తీసినప్పటికీ కూడా 3 గంటలు కావస్తున్న అంబులెన్స్ రాకపోవడం, వీరు అక్కడ నుంచి సుమారు 6 కిలోమీటర్ల పాటు కూడా డోలి మోతలు ఆ బాలికను డోలి మోతల ద్వారా పట్టుకెళ్ళడం, అంటే ఈ సమయం అంతా వృధా కావడంతోనే బాలిక మృతి కూడా గిరిజన మంచిపడుతున్నాయి. ప్రభుత్వాలు దీనిపై ఇప్పటికైనా చిత్తశుద్ధితో పురోగతించాలి. వైద్య సదుపాయాలు కూడా ఆ చిత్రనగర్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో తార్ రోడ్ నిర్మించాలంటూ కూడా గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో